గుడ్ మార్నింగ్ మై డియర్ ఫాలోయర్స్. ఈరోజు మన దేశంలో పరిష్కారానికి నోచుకొని పెద్ద జటిలమైన సమస్య ఏదైనా ఉందంటే నిరుద్యోగం. ఎందుకంటే రోజు రోజుకి జనాభా పెరుగుతోంది. జనాభా సరిపడేటట్టుగా మనం ఉద్యోగ కల్పన అంటే ఎవరి వల్ల కూడా కాదు, మనం సృష్టించిన భగవంతుడి వల్ల కూడా కాదు. ఎందుకంటే కానీ ఇవాళ ప్రతి రాజకీయ పార్టీ, అది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ స్టేట్ అయినా కానివ్వండి, నాకు గనక అధికారం ఇస్తే సంవత్సరానికి 1,00,000 ఉద్యోగాలు 2,00,000 ఉద్యోగాలు మీకు ఏర్పాటు చేస్తామని వాగ్దానాలు చేస్తున్నారు. కానీ అన్నీ తెలిసిన మనం దాన్ని ఎప్పటికీ విశ్వసిస్తూ వీళ్ళు కనుక గద్దెనెక్కగలిగితే మనకు ఒక 1,00,000 ఉద్యోగాలు వస్తాయి అని అనుకుంటున్నారు. కానీ 1,00,000 ఉద్యోగాలు నిజమే అనుకుందాం. పోనీ అనుకుంటే ఆ 1,00,000 ఉద్యోగాల్లో మీ పేరు ఉంటుందా అనే ప్రశ్న ఎవరికి రాకపోవడం కూడా చాలా విచారకరం. అసలు నిజంగా ప్రభుత్వాలు ఈ సమస్యకి పరిష్కారం నిజంగా చెప్పగలుగుతారు అనుకుంటారా? కాదు. పరిష్కారం చెప్పడానికి మార్గాలు ఉండి కూడా ఆ దిశగా ఏ ప్రభుత్వం ప్రయాణం చేయట్లేదు అనేది మాత్రం 100కి 100 నిజం. ఎట్లా అంటే ఇవాళ విద్యా ఉద్యోగం, ఎవరు ఏది చదివినా ఏ కోర్సును అభ్యసించినా ఆఖరికి అల్టిమేట్ గోల్ అండ్ ఆబ్జెక్టివ్ ఈజ్ ఎర్నింగ్ ఆఫ్ మనీ. డబ్బు సంపాదన కోసం తప్ప విజ్ఞానం కోసం చదివేది ఎవరు లేదు, ఎవరు చదవరు కూడా. మరి అటువంటప్పుడు డబ్బు సంపాదన కోసం అనుకున్నప్పుడు ఆ దిశగా మన చదువులు ఉండాలి. ఆ దిశగా చదువులు మనకు ఒక దారి చూపించగలగాలి. కానీ నిజంగా ఆ దారి చూపిస్తున్నాయా అంటే చూపించటం లేదు. ఇవాళ మేమందరం వీధి బడిలోనే చదువుకున్న వాళ్ళమే, మున్సిపల్ హై స్కూల్స్లో చదువుకున్న వాళ్ళమే. కానీ ఇవాళ ఒక మంచి మంచి హోదాలు అనుభవిస్తూ మంచి ప్రాజెక్టులు చేసుకుంటూ బతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వీళ్ళందరికీ ఆ విజ్ఞానం ఎక్కడది? మరి ఆ చదువులకి ఈ చదువులకి తేడా ఏంటి? ఆ రోజున మీకు క్వార్టర్లీ హాలిడేస్ కానీ, తర్వాత దసరా హాలిడేస్ కానీ, సంక్రాంతి హాలిడేస్ కానీ, వేసవి సెలవులు కానీ సరిపడి ఉండి, ఎందుకంటే స్టూడెంట్ కూడా రిలాక్స్ అయ్యేవాడు. ఇవాళ అదేం లేదు, సండే లేదు, మండే లేదు. ప్రభుత్వ ఆదేశాలు కూడా బేఖాతరు చేసి వాళ్ళకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు పెట్టుకుంటున్నారు. వాళ్ళకి కావాల్సిందల్లా ర్యాంకులు సంపాదించడమే. ర్యాంకుల వల్ల వాళ్ళ బిజినెస్ డెవలప్ అవుతుంది. ఎందుకంటే ఆ ర్యాంకులు ప్రదర్శించుకోవచ్చు. మా స్టూడెంట్కి ఇన్ని ర్యాంకులు వచ్చినాయి, ఆ ర్యాంకులు చూసి నిద్ర కూడా పట్టకుండా ఎప్పుడు తెల్లారుద్దా మన అబ్బాయికో మన అమ్మాయికో అక్కడ సీట్ ఇప్పించాలని తాపత్రయం తహతహలాడుతున్నాం తప్ప నిజంగా మన పిల్లగాడు ర్యాంకు సంపాదించుకుంటే ఆ ర్యాంకు నీకు ఉద్యోగం తెచ్చిపెడుతుందా? నువ్వు అనుకున్న విధంగా మీ అబ్బాయిని ఆ స్టేజ్లో నువ్వు చూడగలుగుతావా అంటే అది నిజం కూడా కాదు. కానీ ఎప్పుడు గ్రహించగలుగుతావు? మనం గ్రహించలేము. ఆ స్టేజి ఎలా తల్లిదండ్రులు చేతిలోనే పిల్లగాడి భవిష్యత్తు నాశనం అవుతుందని కూడా నా ఎక్స్పీరియన్స్ తోటి నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే నేను కూడా ఒక టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను. చేస్తున్న వృత్తి ఆడిటింగ్ వృత్తి అయినా టీచింగ్ వృత్తిలో నేను ఉన్నాను. అయితే ఏమవుతుంది, ఈ సమస్య పరిష్కారం చేయగలిగిన వాడు స్టూడెంట్ మాత్రమే, ప్రభుత్వాలు కాదు. కాస్తో కోస్తో తల్లిదండ్రులు చేయగలుగుతారు. తల్లిదండ్రులు ఆ పాత్ర కూడా చేయకుండా ఉంటే స్టూడెంట్ మాత్రమే దీన్ని పరిష్కరించగలుగుతాడు. మరి స్టూడెంట్ ఎట్లా పరిష్కరించగలుగుతాడంటే, ఇవాళ మా ఫ్రెండ్ ఆ కాలేజీలో చదువుతున్నాడు, మా ఫ్రెండ్ ఎంపీసీ తీసుకున్నాడు అని మీ ఫ్రెండ్ ఎమ్మటే పరిగెడుతున్నావు తప్ప ఆ ఫ్రెండ్ నీతోటి జీవితాంతం తోడుంటాడో ఉండడో అనేది నువ్వు ఆలోచించుకోవట్లేదు. అమ్మాయి అయితే మీ ఫ్రెండ్ రేపొద్దున మ్యారేజ్ చేసుకుని ఏ ఫారెనో వెళ్ళిపోద్ది, లేకపోతే ఎక్కడికో వెళ్ళిపోద్ది. నువ్వు ఆమెతో ప్రయాణం చేయగలుగుతావా? చేయలేవు. అట్లనే అబ్బాయి అయితే మీ ఫ్రెండ్కి బాగా కలిగి ఉంది, వాళ్ళ ఫాదరు ఏదైనా చేయగలుగుతాడు. కానీ మీ అమ్మ నాన్న నీకు అలా చేయగలుగుతారా? చేయలేరు కదా. మరి ఎందుకు ఈ తాపత్రయం, ఈ తహతాలు? అయితే ఇవాళ కాలేజీలో ఏదైతే చెప్పాలో అది చెప్పట్లేదు. కారణం ఏంటంటే ఇవాళ మనకు వచ్చిన టీచర్స్ అందరూ కూడా ఎవరు ట్రైన్డ్ కాదు. ఎందుకంటే బయట కూలి పని చేస్తే 30,000 రూపాయలు సంపాదించుకోవచ్చు. ఇవాళ ఉన్న పొజిషన్లో 30,000 సంపాదించుకోవచ్చు. ఇవాళ 10,000 15,000 కూడా ఒక లెక్చరర్ పోస్ట్ చేస్తున్నాడు. బీకామ్ పాస్ అయిన వాడు బీకామ్ డిగ్రీ ఇలా ఫైనల్ ఇయర్ వరకు క్లాసులు చెప్తున్నాడు.
కామర్స్ క్లాసెస్. అంటే దాని అర్థం ఏంటి అంటే బీకామ్లో నువ్వు చదువుకునేదంతా, నీకు వచ్చిన మార్కులంతా, నీకు తెలిసిన ప్రాక్టికాలిటీ అంతా, నువ్వు ఆ క్లాసులు చెప్పగలిగిన సమర్థత నీకుందా? లేదు. మరి ఎందుకు నువ్వు చెప్తున్నావు నాకు ఏ ఉద్యోగం రావట్లేదు, కనీసం ఈ ఉద్యోగం వస్తే నేను ఏదో బ్రతకగలుగుతానని చేరుతున్నావు తప్ప అన్నీ వదిలేసేసి అన్నీ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనే పదాన్ని వీళ్ళు మర్చిపోయారు. మనం చేసే పనిలోనే మన ఇదిని చూసుకోవాలి తప్ప, గౌరవం దాంట్లో ఉంటుంది తప్ప, నువ్వు కూలి పని చేసావా, మూటలు మోసావా, పాకి పని చేసావా అనేది ఎవడు చూడ కదా. అదేం అవసరం లేదు. నేను లెక్చరర్ని, టై కట్టుకుని వెళ్తే సరిపోద్ది. ఇదే మీరు చేసే పనులు. అంటే మీరు కూడా ఇతరులకి మోసం చేసి బతుకుతున్నారు తప్ప న్యాయం చేసి బతకట్లేదు. మోసం ఎందుకు చేస్తున్నావు? నేను వెళ్ళి పాఠాలు చెప్తున్నావు అంటే నీకు తెలిసిన పాఠాలు ఎంతవరకు ఉన్నాయి? ఎవరి కాళ్ళు క్వశ్చన్ వేసుకుంటే ఇవాళ ఆ వృత్తిలో ఉన్న వాళ్ళందరూ కూడా బయటకు రావాలి. మీకు కూడా రేపు పొద్దున పిల్లలు ఉంటారు, మీ పిల్లలను కూడా ఇదే జీవితం నాశనం అయ్యేటట్టుగా మీ ప్రయత్నాలు మీరు చేస్తారా? చేయటం అది న్యాయమేనా? కాదు కదా. ఇవాళ స్టూడెంటు లెక్చరర్ ఎంత తెలివిగా ఉన్నాడంటే, గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్, టుడే ఐ వుడ్ లైక్ టు టెల్ యూ అబౌట్ ది క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ అని ఏదో ఒక చాప్టర్ పేరు చెప్పేసేసి డస్టర్ తీసుకుని ఏదైనా బోర్డు మీద ఉంటే తుడిపేసేసి బోర్డు మీద రాసేస్తే ఆటోమేటిక్గా చాటింగ్లు చేసుకుంటున్నారు, కౌలు చెప్పుకుంటున్నారు, అమ్మాయిని చూసుకుంటున్నారు, మిగతా వాళ్ళు ఏమో నోట్స్ రాసుకుంటున్నారు బుద్ధివంతుల్లాగా. అందరూ ఒకటే పడవలో ప్రయాణం చేస్తున్నారని తెలియట్లేదు. నువ్వు నోట్స్ రాసుకుని ఏం చేస్తావు? ఆయన ఈజ్ డిశ్చార్జింగ్ ఈజ్ డ్యూటీ. ఆయనకి రేపు జీతం కావాలి కాబట్టి, సిలబస్ అవగొట్టాలి కాబట్టి ఆయన పాఠం బోర్డు మీద రాసేస్తున్నాడు. అదే పాఠాన్ని నువ్వు కాపీ చేసుకుంటున్నావు. కాపీ చేసుకుని ఏం చేస్తావు? నువ్వు నీకు ఏం అర్థమైందని కాపీ చేసుకుంటావు. కాపీ చేసుకోవటం వల్ల నీ మైండ్లో కాపీ చేసుకో, అది పర్మనెంట్గా నువ్వు పోయేంత వరకు అది ఉంటుంది. అంతేగాని నోట్స్లో రాసుకుంటే నోట్స్ చిరిగిపోద్ది. ఇవాళ నిన్నటి క్లాసులో ఉన్నది ఇవాళ మర్చిపోతున్నారు. ఇవాళ చదువుకున్నది రేపటికి అసలుకే గుర్తుండట్లేదు. ఇలా గుర్తులు లేకుండా పోతా ఉంటే జీవితం ఏంటి? నేను ఇవాళ చూస్తున్నాను, నా అనుభవంలో నేను కామర్స్ గురించే మాట్లాడగలుగుతాను. ఇవాళ 10th క్లాస్ నుంచి బోధలు కొడుతున్నారు, మీరు సీఏ చేయొచ్చు, ఇంటర్మీడియట్. ఏం చేస్తాడు సీఏ మాత్రం ఉన్నతమైన కోర్స్ అని చెప్పుకోవడం తప్ప సీఏలో ఏం నేర్పుతున్నారు? మొట్టమొదటి కంపెనీస్ గురించి చెప్తారు. అదే మీరు నేర్పాల్సిన నాలెడ్జ్ కంపెనీ గురించి చెప్పేది. దేంట్లో ఇంటర్మీడియట్ మొదలుకుంటే సీఏ బుక్స్ వరకు కూడా ఎక్కడా కూడా బిజినెస్ అంటే ఇలా ఉంటుంది, బిజినెస్ ఎవరు ఎంచుకోవాలి, ఎవరు ఆ బిజినెస్ చేయాలడానికి సమర్థత ఎలా ఉండాలి, దానికి కావాల్సిన సమర్థ ఏ విధంగా అతను బిజినెస్ స్టార్ట్ చేయగలుగుతారు, బిజినెస్ స్టార్ట్ చేస్తే అది మంచిదా చెడ్డదని ఎలా తెలుసుకోవాలి అనే బిజినెస్ గురించి ఎక్కడా కూడా ఏ పాఠాలు నేర్పట్లేదు. ఎంత దరిద్రంగా ఉన్నాయంటే ఇవాళ అందరూ పిహెచ్డి హోల్డర్స్గా రైటర్స్, ఇలా తెలుగు అకాడమీ అనేది ఒకటి పెట్టారు. ఆ తెలుగు అకాడమీలో బుక్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. ఎన్ని బూతులకు అవకాశం ఉంటే అన్నీ రాస్తారు. మరి వాళ్ళు పిహెచ్డి ఎందుకు పిహెచ్డి ఏం చేస్తారు? ఉస్మానియా యూనివర్సిటీ హెడ్ ఆఫ్ ది కామర్స్ డిపార్ట్మెంటు, దానికి చీఫ్ ఎడిటరు. ఆయన ఎప్పుడన్నా పుస్తకాలు చూసాడో లేదో తెలియదు. మరి సంతకం పెడితే సరిపోద్దా? ఈ నామినేటెడ్ పోస్టులు ఎందుకు ఇవ్వాలి? ప్రభుత్వాలు ఎప్పుడు పట్టించుకో, ఉద్యోగాలు ఇస్తామనే వాగ్దానం చేస్తున్నారు తప్పితే ఉద్యోగాలు ఇవ్వడానికి దగ్గర దారి ఏంటో చూడట్లేదు. ఇదంతా కాకుండా సరైన విద్యని సరైన ట్రైన్డ్ టీచర్స్ చేత పాఠం చెప్పించి ప్రయత్నం చేయండి. ఈ ర్యాంకుల కోసం పరిగెత్తనివ్వకండి. కార్పొరేట్ కాలేజెస్ కూడా స్ట్రెస్ అయ్యండి. మీ దగ్గర ట్రైన్ ఉంటేనే వాళ్ళని అలౌ చేయండి, ఇన్స్పెక్షన్ చేయండి. అది ఏం చేయరు మీరు. మన ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా క్వాలిఫైడ్ కాని వాళ్ళు ఎడ్యుకేషన్ మినిస్టర్ అవుతారు. ఎందుకంటే ఇలా పాలిటిక్స్ కాబట్టి. పాలిటిక్స్ అంటే మీకోసం, ఆ పాలిటిక్స్ మా కోసం, ప్రజల కోసం చేయాలి ఇదంతా. కానీ ఇవాళ ఎట్లా అయిపోయిందండి, ఇంకా ఎంత దూరం పోయిందంటే ఇవాళ డిగ్రీ అయిపోతుంది. డిగ్రీ అయిపోయిన తర్వాత మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోతుంది. ఏదేదో చేస్తున్నారు, సీఏకి వెళ్తున్నారు, డిస్కంటిన్యూ అవుతున్నారు, ఎందుకు పనికి రాకుండా పోతున్నారు. ఇవాళ ఇంజనీరింగ్ చేసి ఇంజనీరింగ్లో మంచి ప్రాజెక్టులు ఉంటాయి. ప్రాజెక్టులు కూడా డమ్మీకి రికమెండ్ చేస్తారు కాలేజెస్. నాకు ప్రాజెక్ట్ అయిపోయిందని సంబరపడ్డం, తల్లిదండ్రులు కూడా దానికి ప్రోత్సహిస్తున్నారు. ఎంత డబ్బులు కావాలన్నా ప్రాజెక్టు కొనుక్కోవాలంటే ప్రాజెక్టు కొనుక్కోవడం ఏంటరా అని ఏ తల్లిదండ్రులు అడగట్లేదు. ఎందుకంటే అన్పడైతే వేరు, ఆఖరి పూర్తిగా జ్ఞానం ఉండి వ్యాపారం చేసుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ ప్రాజెక్టు కొనుక్కోవడం ఏంట్రా అని చెప్పేసి కాలేజీకి వెళ్ళి ఎవడు కూడా గొడవలు చేసిన దాఖలాలు లేవు ఇక్కడ.
అంటే ఏంటి, నీ పిల్లగాడు ఏమైపోయినా కూడా ఏం ఊహించి నీ పిల్లగాడిని చదివిస్తున్నావు, ఏం ఊహించి నువ్వు చేస్తున్నావు? కార్పొరేట్ ఏసీ క్లాస్ రూమ్స్, ఏసీ బస్సెస్, ఇవా నువ్వు చేసే పని? ఈ రోజైనా కళ్ళు తెరిచి స్టూడెంటు మీరు ఏదైతే చెప్తున్నారో మాస్టర్ మాకు అర్థమైన తర్వాతనే బోర్డు మీద రాయండి, అర్థం కాకుండా ఏది మాకు చెప్పొద్దు అని ఏనాడైతే స్టూడెంట్ ఎదురు నిలబడి మాట్లాడతాడో ఆ లెక్చరర్ సమర్థత ఉంటే ఉంటాడు, తెల్లారు లేకపోతే రాజీనామా చేసి వెళ్ళిపోతాడు. దానికి మీరు ఒక సంస్కరణ తీసుకొచ్చినట్టే, విన్నారా? అట్లనే ఏంటంటే ఇవాళ మీకు ర్యాంకులు కాదు, ర్యాంకులను మించి మీరు ఏం సంపాదించుకోవాలో ఆ నాలెడ్జ్ సంపాదించుకోండి. తల్లిదండ్రులు కూడా చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు డిగ్రీ వరకు చదివిస్తా అని చెప్పండి, డిగ్రీ తర్వాత వదిలేయండి. ఆ రోడ్డు మీద తిరిగినా కూడా చూస్తూ ఊరుకోండి. ఎందుకంటే పశుపక్షాదుల్లో లేనిది మనకెందుకు? పశుపక్షాదుల్లో చేసేది ఏంటి? ఆ ఫుడ్, ఆ ఆహారం తీసుకునేంత వరకే నేర్పుతారు, తర్వాత ఆ రెక్కలు బలపడేంత వరకే నేర్పుతారు, తర్వాత ఆ పక్షి ఆ పిల్లల్ని కూడా గుర్తుపట్టలేని పరిస్థితి, పశువులు కూడా గుర్తుపట్టలేని పరిస్థితి. ఎందుకు మనకెందుకు ఇవ్వాల? పిల్లల్ని ఎందుకు అలా వదలట్లేదు మీరు? ర్యాంకులు అంటూ వాళ్ళు వేసిన యాసాలన్నిటికీ మీరు డబ్బులు ఇస్తున్నారు. ఇవాళ హైదరాబాద్ పిల్లలు వచ్చి సర్వనాశనం అవుతున్నా కూడా ఏ పేరెంట్ గురించి పట్టించుకోవట్లేదు. అబ్బాయిలు నాశనం అవుతున్నారు, అమ్మాయిలు నాశనం అవుతున్నారు. ఎందుకు హైదరాబాద్ వెళ్ళాలి బిడ్డ అని అడగట్లేదు. మరి హైదరాబాద్ వెళ్తానంటే పంపించడమే. ఎందుకు హైదరాబాద్ ఒక్కసారి చూడండి, ఒక్కసారి హైదరాబాద్ వచ్చి చూస్తే తెలుస్తుంది హైదరాబాదు ఏ విధంగా యువతను నాశనం చేస్తుందో తెలిసిపోద్ది. కాబట్టి ఏంటంటే నిరుద్యోగ సమస్య పరిష్కారానికి గవర్నమెంట్ ఆ దిశగా ఈ రోజైనా ప్రయాణం చేసి సరైన విద్యను అందించండి. వాడు ఉద్యోగం వాడే సంపాదించుకుంటాడు, మీరు ఎందుకు వాగ్దానం చేయాలి? మీరు ఉద్యోగాన్ని రూపాయి సంపాదించడానికి గల సమర్థతని మీరు ఆ స్టూడెంట్కి అందించిన తెల్లవారి మిమ్మల్ని అడగడానికి ఎవరికి అవకాశం ఉండదు. నీ తిప్పలు నువ్వు పడు. వ్యాపారం చేసుకుంటావా, వృత్తిపరుడు అవుతావా, లేకపోతే ఎక్కడన్నా ఉద్యోగం చేసుకుంటావా, ఏం చేసుకుంటాడు. ఎక్కడ కూడా గవర్నమెంట్ బ్లేమ్ కాదు. అంతేగాని నేను ఉద్యోగాలు ఇస్తాను, లక్షల ఉద్యోగాలు ఇస్తాను ఎవరు ఇవ్వగలుగుతున్నారు? ఏ ప్రభుత్వం ఇచ్చింది? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందా? రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినా? ఎవరు ఇవ్వట్లేదు కదా. మరి ఇవ్వని దానికి ఎందుకు వాగ్దానాలు చేస్తున్నారు? ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? మీరు స్టూడెంట్గా మీరు నేర్చుకోండి. రేపటి రోజున భవిష్యత్తు అమ్మా నాన్న మీద ఆధారపడే భవిష్యత్తు కాదు, మీ భవిష్యత్తు మీకు బంగారం. మీ భవిష్యత్తు మీకు బంగారంగా తీర్చిదిద్దుకోవాలంటే అది మీ చేతుల్లో ఉంది. సరైన చదువు చదవండి, సరైన చదువు చెప్పించుకోండి. చదవడం కాదు, చెప్పించుకోండి. లెక్చరర్స్ తోటి చెప్పించుకోండి. ఆ చెప్పలేని రోజుల్లో ఆడే ఉద్యోగం మానేసిపోతాడు, మీకు జరిగే నష్టం ఏం లేదు. కాలేజీ యాజమాన్యం మారుద్ది, ప్రభుత్వాలు కూడా మారుతాయి. అంతేగాని ఏదో ఒకటి వచ్చిన విద్యాశాఖ మంత్రుల్లా లేకపోతే వచ్చిన చీఫ్ మినిస్టర్లా రకరకాల ప్రణాళికలు చేస్తారు, రకరకాల పాఠ్యాంశాలను యాడ్ చేస్తారు. ఎందుకు? ఎవరిని ఉద్ధరించడం కోసం. దీనివల్ల ఏమొస్తుంది? కాబట్టి సరైన విద్యను అందించే ప్రయత్నం ప్రభుత్వాలు చేయాలి. సరైన విద్యని నేర్చుకునేటట్టుగా స్టూడెంట్ కూడా సిద్ధం కావాలి. తర్వాత ఇవన్నీ కూడా వాచ్ చేస్తూ నీ పిల్లగాని భవిష్యత్తు మీదనే కాన్సన్ట్రేషన్ చేసి పిల్లగాడి నడకని నిర్దేశించే అవకాశం నీకే ఉంది. కాబట్టి తల్లిదండ్రులుగా మీరు మారాలి. కాబట్టి ఏంటంటే ఇవి ఊరికే కాలక్షేపానికి ఎన్ని మాటలు కాదు, ఇది నిజాలు. మీరు గమనించగలిగితే దీంట్లో చాలా నిజాలు బయటపడతాయి. కాబట్టి దీన్ని గమనిస్తే రేపొద్దున పిల్లగాడిని భవిష్యత్తు బాగుంటుంది, దేశ పరిస్థితే మారిపోద్ది. కాబట్టి ఇవన్నీ చేస్తారని నమ్ముకుంటూ నేను ఐఎమ్ టేకింగ్ లీవ్ ఫ్రమ్ దిస్ వెరీ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.